ఆచార్యో హి మహాయోధః శాస్త్రజ్ఞో శత్రుసూదనః ధర్మజ్ఞశ్చ సత్యవ్రతః ద్రోణో నామ మహామతిః. 11వ రోజు యుద్ధం ప్రారంభమైనది. ఆచార్యుల వారు యుద్ధరంగంలోకి అడుగుపెట్టారు. ఆయన వదిలే బాణాలకి శత్రు సైన్యంలో ఏ ఒక్కరూ కూడా నిలబడలేకపోతున్నారు. అస్త్రశస్త్రాల ఘోషతో యుద్ధభూమి ప్రళయ రూపం దాల్చింది. ఓ మాధవ, మన రథాన్ని గురువు ద్రోణాచార్యుల వైపు తిప్పుము అన్నాడు ఆ పార్థుడు. రథం నుంచి గాంధీవం లేచింది. కానీ బాణం గురువుగారి గుండెలను కాదు, ఆయన పాదాల దిశగా వాలింది. ఆ రణరంగంలో అర్జునుడు అనే అగ్నికి కృష్ణుడు అనే వాయువు తోడే కౌరవవనాన్ని దహిస్తున్నారు. మరోవైపు గదని చేతపట్టుకొని కురుక్షేత్రంలోనికి దునికాడు ఆ భీమసేనుడు. శల్యుడితో జరిపిన గదాయుద్ధంలో చావు అంచుల వరకు తీసుకెళ్లి వచ్చాడు.